నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నారని గల్లపాలెం తహసీల్దార్ కె శ్రీదేవి అన్నారు. సోమవారం డివెన్స్ నిర్వహించారు. ఇందులో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాస్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఫిబ్రవరి 23 నుంచి నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలకు చెరుకుపల్లి మండలం నందు చెరుకుపల్లి జూనియర్ కాలేజ్ నందు పరీక్షా సెంటర్ ఇవ్వగా మొదటి రోజు సోమవారం నిర్వహించిన ఈ పరీక్షా సెంటర్ లో దాదాపు 260 మంది పిల్లలకు పరీక్ష సెంటర్ కు ఇవ్వగా 253 మంది పిల్లలు పరీక్షకు హాజరు కావడం జరిగింది. పరీక్షా సెంటర్ నందు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అల్లర్లకు తావు లేకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించి ప్రశాంతంగా పరీక్షలు ముగించడం జరిగింది. కాలేజీ వాళ్ళంతా వెళ్ళిపోతున్నావా? బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అసెంబ్లీలో చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రస్తావించారు. బాపట్ల జిల్లాలో 71 సొసైటీలు ఉంటే చీరాలలో 51 సొసైటీలు ఉన్నాయి. అదేవిధంగా చీరాలలో 5216 మంది చేనేతలు ఉన్నారు. వీరిలో మగ్గం పనిచేసేవారు 3900 మంది ఉన్నారు. ఉపకలు వృత్తుల వారు 1300 మంది ఉన్నారు. వీరందరూ వీరికి రావాల్సిన బకాయిలు సకాలంలో జారీ చేయించుకోవాలని కోరుతున్నారని తెలిపారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా చీరాల నియోజకవర్గంలో 5214 మంది చేనేతలు ఉన్నారు. ఇందులో మగ్గం పనిచేసేవారు 3900 మంది ఉన్నారు. ఉపవృత్తుల వారు 1314 మంది ఉన్నారు. అయితే ఈ ఉపవృత్తుల వారు కూడా
మిగతా మగ్గం పనిచేసే వారికి ఏ రకమైనటువంటి సదుపాయాలు ఉన్నాయో ఆ రకంగా మాకు కూడా ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. అలాగే మా చీరాల నియోజకవర్గంలో మొత్తం బాపట్లలో 71 సొసైటీలు ఉంటే ఇందులో చీరాల్లోనే 41 సొసైటీస్ ఉన్నాయి. అయితే ఈ సొసైటీస్ అన్నీ కూడా కరోనా వచ్చిన తర్వాత దెబ్బతిన్నాయి. దాంట్లో భాగంగా వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే మార్కెటింగ్ ఇన్సెంటివ్స్ ప్లస్ బకాయిలు ఇవన్నిటిని కూడా సకాలంలో చెల్లించమని చేస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సమస్య, వీళ్ళు చీరాల కార్మికులకి ఇంతకుముందు ఆరోగ్య నిమిత్తం హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళం, అదేమన్నా స్టార్ట్ చేస్తారా అని అడుగుతున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలకి హ్యాండ్లూమ్కి వచ్చేటప్పటికి 200 యూనిట్స్, అలాగే మరమగ్గాలకి 500 యూనిట్స్ ఇవ్వడం, దీనికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి, మరి అలాగే విద్యుత్ శాఖ మంత్రి వారికి వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు ఈ వర్గాలకి వీరు పెట్టే స్టాల్స్ విషయంలో కానీ, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శాలువలు కూడా ఈ వర్గాలకు ఇవ్వటం కూడా ఒక మంచి శుభపరిణామం సార్. ఇవన్నీ కూడా ఇస్తున్నాం. ఇంకా వాళ్ళకి కొన్ని కోరికలు ఉన్నాయి, వాటన్నిటి కూడా మంత్రి గారికి కూడా తెలుసు. వాటిని కూడా ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. కాబట్టి ఈ వర్గాలకి ఇప్పటికే చాలా వరకు మేలు చేసినట్టుగా మనం భావిస్తున్నాం. ఇంకా కొన్ని కోరికలు, ఆశలు వాళ్ళకు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఆ సమస్యలు కూడా తీరుస్తారని చెప్పేసి మీ ద్వారా ఆశిస్తున్నాను. నమస్కారం. ధన్యవాదాలు అధ్యక్ష. మరి సభ్యులు అడిగినట్లుగానే మరి ఉపకృతులు చేసే వారికి కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ అందుతాయన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి అతి తక్కువ కాలంలోనే అంటే అధ్యక్ష ఈరోజు ఈ సంఘాల బకాయిల విషయంలో ఆలోచిస్తే ఏం జరిగిందంటే, గత ప్రభుత్వం ఆప్కోను కూడా వదలుపెట్టలేదు అధ్యక్ష. చిన్న సంస్థ ఆప్కో అయినా ఆప్కో మీద కూడా మరి కేంద్రం నుంచి 120 కోట్ల నిధులు తీసుకొచ్చి మళ్ళీ చేయడంతో ఈరోజు ఆప్కో పరిస్థితి దారుణమైన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇప్పుడిప్పుడే మరి ఆప్కో సొసైటీల ద్వారా తీసుకున్న బకాయిలు కూడా ఒక్కొక్కటిగా చెల్లించుకుంటూ వస్తున్నాం అధ్యక్ష. మరి సభ్యులు అడిగినట్లుగా మరి హెల్త్ ఇన్సూరెన్స్ విషయం అడిగారు అధ్యక్ష. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన అందరికీ యూనివర్సల్ హెల్త్ పాలసీ కూడా తీసుకురావడం కూడా జరుగుతోందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఇంకా ఏదైతే చేనేతలు గతంలో 14-19లో స్వర్ణయుగంలా జరిగింది అధ్యక్ష. మరి ఈ అతి తక్కువ కాలంలోనే మరి చేనేతలు అన్ని విధాలుగా ప్రోత్సాహంగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడం, వాళ్ళలో స్కిల్ ట్రైనింగ్ కూడా అందజేస్తున్నాం. అదే కాకుండా ఆప్కో సేల్స్ కూడా గణనీయంగా పెరిగాయన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, ఎక్కడికక్కడ క్లస్టర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, అదే విధంగా సభ్యులు అడిగినట్లుగా ఖచ్చితంగా చేనేతల అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. పార్లమెంట్ సభ్యులు లోక్సభ ప్యానెల్ స్పీకర్ తెన్నటి కృష్ణప్రసాద్ చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు, హోమాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. సకల కళ్యాణ భాజనం యత్రజాయతే పురుషోత్తమయం నిత్యం భజామి శరణం హరి సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం యేషాం హరిస్వ భగవాన్ మంగళాయతనం హరి లాభస్తేషాం జయస్తేషాం హరస్తేషాం పరాభవః. అందరికీ నమస్కారం. తోటవారిపాలెంలో మనకు పూజా కార్యక్రమంలో పాల్గొంటూ విశేషం ఏంటంటే ఒక మహత్తరమైన శ్రీరాముడి మందిరం ఇప్పటివరకు చాలా బ్రహ్మాండంగా కట్టించారు. విశేషం ఏంటంటే యావత్తు ఆంధ్రప్రదేశ్ ఆర్కిటెక్చర్
ఇక్కడ గజ అంటే ఈ గోపం ఎటువంటి అంటే ఏనుగు హిందూ కానీ ఇక్కడ వస్తే ఇది విశిష్ట చాలా స్వామివారి ఆకారంలో ఇక్కడ సముద్రంలో చిదానంలో ఉన్న గుడిలో ఏ మాదిరిగా ఆర్కిటెక్చర్ మిత్రుడు రామారావు శ్రమించి ఆయన తీసుకున్న ఇనిషియేటివ్ పెద్దలు హైదరాబాద్ నుంచి పింఛించిన ఎవరిలో ఏంటి చూసి నీరు సకాలంలో చూశారు. అది భారతదేశంలో 4 క్షేత్రాలు ఈ ప్రాంతాలకంతా శాంతి, అభివృద్ధి, వివేకం, వికాసం హిందూ సాంప్రదాయంలో మనలో ఉన్న ఆలోచన ఏదైతే ఈ ఆలోచన ఈ ఏమిటంటే బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. భూ సమస్యలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, గృహ నిర్మాణం, సంక్షేమ పథకాలు, ఉపాధి హామీ తదితర అంశాలపై పెద్ద సంఖ్యలో ప్రజలు అర్జీలు సమర్పించారు. వాటిని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు తక్షణమే పరిష్కారం చేపట్టాలని సూచించారు. ఎస్సీ కార్పొరేషన్
జన్మభూమి రుణం తీర్చుకోవాలనే దృక్పథంతో అమృతలూరు మండల పరిధిలో తిరుమల గ్రామానికి చెందిన డాక్టర్ కోసరాజు కమలాకర్ గుంటూరులో అత్యాధునిక హార్ట్ బ్రెయిన్ మల్టీ స్పెషాలిటీ లైవ్ హాస్పిటల్ నిర్వాహకుల సౌజన్యంతో న్యూరాలజీ, కార్డియాలజీ, గైనకాలజీ జనరల్ పరీక్షలతో ఉచిత వైద్య శిబిరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డి. దుర్గా హరిప్రసాద్, కె. వంశీకృష్ణ, కోసరాజు సింధులు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ క్రమంలో చెరుకుపల్లి మండల పరిధిలోని గొడవలలోని ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ సరే సరే వంశీ సార్ 99 చార్ట్స్ 100 షుగర్ ఉందా? షుగర్ పేరు చెప్పండి. 99 ఇలాగ అద్దాలు వాడుకుంటే సరిపోతుందా? దగ్గరే ఇప్పుడు మార్చి ఇది వాడుతున్నాం. ఇదేంటి 50 అండి. ఒక పూట 2 పూటలు అయ్యా ఇది ఏదైతే అలా తెచ్చుకుంటారు వాడుకుంటాం. బెల్లం సర్వీసెస్ బెల్లం మార్చేస్తాం. మా అమ్మ బెల్లం మార్చి కంపెనీ మారిందని నా కంపెనీ కదా బెల్లే పవర్ కదా సార్ మార్చేది ఉదాహరణ ఉంటే మాస్టర్ బాగుంటుంది. కమలాకర్ కోసరాజు గుంటూరులో లైఫ్ హాస్పిటల్లో చీఫ్ కార్డియాలజిస్ట్ గా పనిచేస్తున్నాను. ఇది మా నేటివ్ ప్లేస్ తుర్మెల్ల. మా తాతగారు కోసరాజు పుండ్రీకాక్ష గారు ఇక్కడే టీచర్గా చేసేవాళ్ళు. సో ఇలా సామాజిక బాధ్యత వహిస్తూ మన ఊర్లో కార్డియాలజీయే కాకుండా మా హాస్పిటల్ తరఫున కార్డియాలజీ, న్యూరాలజీ, జనరల్ సర్జరీ, అలాగే గైనకాలజీ ఈ డిపార్ట్మెంట్లు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ అవకాశం వచ్చినందుకు ఇక్కడ నిర్వహిస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడ మన పర్వతనేని భానుప్రసాద్ గారు, అలాగే రత్నప్రసాద్ గారు, సంగమేశ్వరరావు గారు, మీ ఇంటి పేరు, వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇక్కడ ప్రసాద్ కమలాకర్ గారు జన్మభూమిలో మరి మెడికల్ క్యాంప్ పెట్టడం, అందులో అన్ని సభ్యులు అన్ని జబ్బులకి సరిపోయిన డాక్టర్లను తీసుకురావడం లైఫ్ హాస్పిటల్ తరఫున ప్రత్యేకంగా మరి గ్రామం తరఫున మండలం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ గ్రామమే మరి గతంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ చదువుకోవడానికి అవకాశం ఇచ్చింది హై స్కూల్లో, అట్లాగే జూనియర్ కాలేజీ. ఆ తదుపరి మరి ఇప్పుడు చూస్తే మరి అనేక కార్యక్రమాలు ఈ గ్రామం నుంచి చదువుకుని మరి వివిధ దేశాలకు కానీ వివిధ ప్రాంతాలకు వెళ్ళినా కూడా ఈ గ్రామాన్ని వదలకుండా కమలాకర్ గారి లాగా మరి
ఇక్కడ ఒత్తిడికి సంబంధించి సుశీల్ గారు కానీ విష్ణు చౌదరి గారు కానీ శాంక్షన్ చేర్చడం, అట్లాగే విజయ్ గారు ఈ ఊళ్ళో మరి మినరల్ వాటర్ ప్లాంట్ కానీ ఇంకా సాయిబాబు గుడి కానీ కట్లం గుడి కానీ మన బాలు గారు సంగమణి గారు మరి చేస్తూ ఉంటారు. మరి ఈ బయట ప్రాంతాల నుంచి వచ్చిన వీళ్ళందరూ కూడా ఈ గ్రామాన్ని వదిలేసి వెళ్ళినా ఈ గ్రామంలో ఏదో ఒకటి చేయాలనే తలంపుతో మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న కమలాకర్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి దీనన్నిటికీ కూడా వృత్తాపత్రిక ఇక్కడ స్థానికంగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.